అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. వృశ్చిక రాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో తెలుస్తూ, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, మంగళుడు, అంగారకుడు అని 3 పేర్లతో పిలుస్తారేనని. మరి కుజుడు అంటే పట్టుదల ఉన్న వ్యక్తి, ఎంత శ్రమకైనా ఓరుస్తాడు, బంధువులని రిలేషన్షిప్ని చాలా బాగా మెయింటైన్ చేస్తాడు, బాగా ధైర్యం ఉన్న వ్యక్తిగా కూడా ఈ రాశి వాళ్ళని చెప్తాం. మరి ఈ రాశి లోపల ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం గురువు, అనురాధ 4 పాదాలు శని, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కూడా ఇందులో బుధుడు అధిపతి. మరి వీళ్ళ గురించి తెలుసుకునే ముందు మెయిన్గా మంగళుడి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ వారం ఎలా ఉందో చెప్పనా? ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు. స్వామి అని ఒక పాట ఉంది, అది పరిస్థితి. అష్టమంలో కుజుడు ఉంటే ఇలా పాడుకోవాలన్నమాట. మరి ఎందుకు ఇలాగా అంటే మనం దేన్నైతే ఆశిస్తామో ఆ ఆశించింది దొరకకపోతే మనకు ఆవేశం వస్తుంది. కృష్ణుడు ఏమన్నాడు? ఎందుకయ్యా ఆశించావు? ఆశించడం మానేసి ఏదొస్తే దాన్ని తీసుకో, హ్యాపీ. ఏదో నువ్వు ఎక్స్పెక్ట్ చేసేసి ఆ ఎక్స్పెక్టేషన్ జరగలేదు అని నువ్వు కుమిలిపోయి బాధలు పడితే ఎలాగా? కాబట్టి పిల్లలు చదువుకునే విషయంలో కూడా ఏదో క్వశ్చన్ వస్తుందని చెప్పి ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మొహం ఇలా తెల్లబెట్టేట్టు, ఎవడో అబ్బాయి వెళ్ళి పనికి రాకుండా వెళ్ళి ఒక అమ్మాయిని నేను తెగ ప్రేమించేస్తానంటే అమ్మాయికి ఎవడో కూడా తెలియదు అడ్రస్ అన్నట్టు, ఇలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. ఇంటర్వ్యూలు, ఉద్యోగంలో అన్నిట్లో కూడా మనం ఏంటంటే అష్టమ కుజుడు ఉండడం వల్ల
తెల్ల పగడం అనే రాయి 3 క్యారెట్ల బరువు 17,000 జపాలతో ఒరిజినల్ సర్టిఫికెట్ 3 క్యారెట్ల బరువుని సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి గుళ్ళో పూజలో పెట్టి ఎర్ర కందిపప్పు అక్కడ ఇచ్చి ఎర్ర రవికలు బట్టలు దానం చేసి పూజారికి మనం ఆ రింగుని ఉంగరం వెలిగి పెట్టుకొని కుజమంత్రాన్ని 7 సార్లు చదువుతూ, నరసింహస్వామి అయితే కరావలంబన స్తోత్రం, ఆంజనేయ స్వామి అయితే హనుమాన్ చాలీసా, ఇటు సుబ్రహ్మణ్య స్వామి అయితే స్కంద షష్ఠి కవచం, ఇది చదువుకుంటే చాలు. మిమ్మల్ని అష్టమంలో ఉన్న కుజుడు ఏం చెయ్యడు. ముఖ్యంగా ఈ వారంలో కానీ చూసుకుంటే మీకు ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువు బాగుంది. ఉన్నదాన్ని చూసి సంతోషించండి, లేని దాని గురించి ఏడవకండి. బంధువులు, స్నేహితులు, విలువైనటువంటి వాళ్ళందరితో మనకు పెద్దగా ఉపయోగాలు ఉండవు. మనం మన స్వశక్తితో ముందుకు వెళ్ళాలి. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిన సమయం ఈ వారం కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు, ఇల్లు, భూములు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ వారం మనకి కనిపిస్తుంది. తల్లి ఆరోగ్యం, ఆశీస్సులు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం విదేశీ ప్రయాణాలు, పై చదువుల కోసం చేసేటువంటి యూనివర్సిటీలో అప్లికేషన్లు పనికొస్తాయి. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల పట్ల శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతిని కాస్త పడిపోయే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యమే కాదు, శత్రువుల యొక్క దాడి ఎక్కువ, అప్పుల పీడ ఎక్కువ. ఇవన్నీ చూసుకుంటూ ఈ వారం జాగ్రత్తగా వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళాలి. ఆ భార్యాభర్తల మధ్య ఏదో ఒకటి అంటే ఇంకేదో రిప్లై వస్తూ లేనిపోని చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ దానిని పెద్దగా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. ప్రేమికులారా జాగ్రత్తగా మాట్లాడండి. భార్యాభర్తలారా పనికిరాని విషయాలు పోకండి. పెళ్లి కాని పిల్లలారా కాస్త వెయిట్ చేయండి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు నష్టానికి చూపిస్తాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఇప్పుడు దూరంగా ఉంటేనే మంచిది. అదృష్టం చూశారు, అద్భుతంగా ఉంది. సోమ మంగళ వారాలు అద్భుతంగా ఉన్నాయి. బుధ గురువారాలు కొంచెం అదృష్టం తక్కువ, కానీ శుక్ర శని వారాలు మళ్ళీ సూపర్గా అదృష్టం. అంటే తండ్రుల యొక్క సపోర్టు, పెద్దల సపోర్ట్ అంటే బాగుంటాయి అన్నమాట. మరి ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి అద్భుతంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, వీసాలు రావటాలు అద్భుతంగా ఉన్నాయి. అద్భుతంగా ఇంకో మాట, వ్యాపారంలో ఎంత అద్భుతంగా ఉందంటే పట్టిందల్లా బంగారమే. కొత్త వ్యాపారంలో పుంతలు దొక్కుతారు. మంచి లాభాలతో ఈ వారం దుమ్ము దులుపుతుంది. సెన్సెక్స్లో ఉన్న వాళ్ళైతే తారాస్థాయిలోకి వెళ్ళే అవకాశాలు, లాభాలు చాలా బాగున్నాయి. మరి ఖర్చులు అదుపులో ఉంటాయి, బాగా అదుపులో ఉంటాయి అన్నమాట. అది గొప్ప. మరి మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా తెల్ల పగడం కోసం నాకు కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు బ్రహ్మాండంగా చెప్తాను, మీతో మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్.